దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు ప్రభు నామములో శుభములు తెలియచేయుచున్నాను. దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనములో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. చక్కని మాట అండి. ఇదేనా జీవాహారం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటుంది. కానీ చాలామంది నాకు తెలుసు అన్నట్లుగా తమ స్వబుద్ధిని ఆధారం చేసుకుని దేవుని చేతిలో దెబ్బలు తింటారు, నష్టపోతారు, కృంగిపోతారు, నానా విధమైనటువంటి ఇబ్బందులకి, ఇరుకులకి గురవుతారు. కారణం ఏంటంటే నీ స్వబుద్ధి మీద నువ్వు ఆధారపడ్డావు. నీ స్వబుద్ధి మీద ఆధారపడితే అలాగే ఉంటుంది ఎవరికైనా. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు ఇద్దరు ఉన్నారు. చిన్న కుమారుడు తన స్వబుద్ధి మీద ఆధారపడి వెళ్ళిపోయాడు. తన ఆస్తిని తీసుకుని తండ్రితో గొడవపడి, నా ఆస్తి నాకు ఇచ్చేయను, నాకు తెలుసు నేను ఎలా బ్రతకాలో, ఎలాగ నా ఆస్తిని ఎలా డెవలప్ చేసుకోవాలో తెలుసు అని తండ్రి దగ్గర నుంచి పోయి తనకు వచ్చిన ఆస్తి డబ్బు తీసుకుని వెళ్ళిపోయి తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని వెళ్ళిపోయాడు. బాగా బ్రతుకుతాను, సంపాదిస్తాను, జీవిస్తానని. కానీ ఉన్నది పోగొట్టుకున్నాడు. భయంకరమైన పరిస్థితిలో, ఆహారం లేని పరిస్థితిలో పందుల దగ్గరికి, పందులను కాయడానికి పందుల కాపరికి వచ్చేసాడు. స్వబుద్ధిని ఆధారం చేసుకుని నష్టపోయాడు. జీవితం అంతా నష్టపోయాడు. బుద్ధి వచ్చినప్పుడు అని ఉంది అక్కడ లోకాసువార్త 15వ అధ్యాయంలో. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చాడు. స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఇలాగే నష్టపోతాం. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. కొంచెం కొంచెం కాదు ఆయన నమ్మేది, పూర్ణ హృదయంతో, హృదయము నిండా కూడా ఆయన మీదే నమ్మకం ఉండాలి. ఏమైనా నా దేవుడు చేయగలడు, నా దేవుడు బ్రతికించగలడు, నా దేవుడు స్వస్థపరచగలడు, నా దేవుడు ఆశీర్వదించగలడు, నా దేవుడు సమస్తం చేయగలడు అనే నమ్మకం పూర్ణ హృదయంతో ఉండాలండి. ఎప్పుడైతే పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచావో నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, అభివృద్ధి చెందబడతావు. ఆయన నమ్మి చెడిపోయిన ఎవరైనా ఉన్నారా? ఆయన్ని నమ్మకుండా బాగుపడిన వారు ఎవరైనా ఉన్నారా? సహోదరు ఒకసారి ఆలోచించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. ఖచ్చితంగా ఆయన నమ్మాలి. నమ్మకపోతే నష్టపోయేది నీవే అంటాడు. సామెతలు 29వ అధ్యాయం 25వ వచనంలో, భయపడటం వల్ల మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మకం ఉంచేవాడు సురక్షితముగా నుండును. ఆయన యందు పూర్ణ హృదయంతో నమ్మకం ఉంచితే సురక్షితము, క్షేమము, కాపుదల, ఆరోగ్యము, ఆశీర్వాదం, క్షేమం నీకు ఉంటుంది. సురక్షితంగా ఉంటావు. కాబట్టి ఆలోచించు ఒకసారి. నువ్వు కూడా ఆలోచించు నాయన. ఎందుకంటే నీ స్వబుద్ధి మీద ఎప్పుడు నువ్వు ఆధారపడవద్దు, ఆధారం చేసుకోవద్దు. ఏ విషయంలో కూడా పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచు. దావీదు అంటాడు 146వ దావీదు కీర్తనలో, చక్కని మాట ఆయన మాట్లాడతాడు. ఏమంటాడంటే 3వ వచనం 146:3, రాజుల చేతన నరుల చేతన రక్షణ కలదు, వారిని నమ్ముకొనకుడి. మనుషులు నమ్ముతాం, రాజులు నమ్ముతాం, గొప్పోళ్ళు నమ్ముతాం, నమ్ముకోవద్దు. నమ్ముకొనకుడి, అసలు వారు నమ్ముకోవద్దని సెలవిస్తున్నాడు. పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచు. నమ్మకం ఉంచితే ఆయన కాపాడుతాడు. యెహోవా యందు నమ్మకం ఉంచాడు ఎలా ఉంటాడంటే, యెహోవా యందు నమ్మకం ఉంచేవాడు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలి ఉందిరని 125వ దావీదు కీర్తనలో దావీదు చెప్తున్నాడు. ఆలోచించి నా ప్రియ సహోదరుడు, నీ స్వబుద్ధిని మాత్రం ఎప్పుడు ఆధారం చేసుకోవద్దు. ఆధారం చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా పాడైపోయారు, పతనం అయిపోయారు.
యెహోవా యందు నమ్మకం ఉంచు, నీ పక్షంగా గొప్ప కార్యం చేస్తాను. నువ్వు నమ్మావు, ఆయన నమ్మావు, ఆయన నిన్ను విడిచిపెట్టడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు. ఒకసారి చూడు సహోదరుడా, అద్భుతమైన కార్యం నీ పక్షంగా దేవుడు చేస్తాడు. నీ స్వబుద్ధిని మాత్రం ఆధారం చేసుకోవద్దు. స్వబుద్ధిని ఆధారం చేసుకుని పతనమైపోయారు, పాడైపోయారు, మట్టిలో కలిసిపోయారు. యెహోవా యందు పూర్ణ హృదయంతో నమ్మకించు. గొప్ప అభివృద్ధి, గొప్ప ఆశీర్వాదం నీ జీవితకాలంలో నీవు నీ కుటుంబంలో చూస్తావు. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్.